ఇవాళ యూరోపియన్ కంట్రీస్ లో స్టేట్ ఆఫ్ హార్మోన్స్ లో జరుగుతున్న ఒక్క విషయం వల్ల ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. ఈ ఆయిల్ ప్రైసులు దిగుతున్నాయి, పెరుగుతున్నాయి. దాని మీద చాలా మంది ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు, ఇరిటేట్ అయి ఉన్నారు. మొన్నటి దగ్గర కూడా రష్యా నుంచి ఆయిల్ మీరు కొనకుండా ఉండండి అని చెప్పింది ఎవరు? ఇదే అమెరికా కదా. రష్యా దగ్గర ఆయిల్ కొంటే శాంక్షన్స్ విధిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని బెదిరించి భయపెట్టి యూరోపియన్ దేశాలందరూ రష్యా నుంచి ఆయిల్ కొంటే మానేశారు. ఎవ్రీబడీ ఇస్ ప్రో యుక్రెయిన్. బట్ రష్యా అనేది ఒక పొటెన్షియల్ ఎనిమి, పొటెన్షియల్ థ్రెట్ యూకి ఇవాళ. అలాంటి రష్యా నుంచి ఆయిల్ కొండ మానేసిన తర్వాత వాళ్ళకి ఏ దిక్కు ఉంటుంది? ఖతార్ నుంచో, కువైట్ నుంచో, బహ్రెయిన్ నుంచో, ఎక్కడి నుంచి కొన్నా కూడా స్టేట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి వచ్చే ఆయిల్నే కదా వాళ్ళు కొనుక్కోవాలి. ఒకటే స్టేట్ నుంచి వస్తుంది కాబట్టి ఆ స్టేట్ బ్లాక్ అయ్యేసరికి ఆ స్ట్రెస్ అనేది ఇప్పుడు EU మీద పడుతుంది. 6 వారాల నుంచి జెట్ ఫ్యూల్ ఉండదని చెప్పాలంటున్నారు. హెడ్లైన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 6 వారాల్లో ఏదో జెట్ ఫ్యూల్ అయిపోద్దని కాదు దాని మ్యాటర్. 6 వారాల్లో ఈ స్ట్రెయిన్ అనేది తగలడం మొదలు పెడుతుంది. అంటే మనం కొత్తగా డబ్బులు సంపాదించినప్పుడు నెలాఖరు వచ్చేసరికి సేవింగ్స్ నుంచి ఖర్చు పెట్టడం మొదలు పెడతాం కదా మనం. అలా అనుకో. ఇక్కడ యూరోప్ లో స్ట్రెయిన్ అవుతున్నారు కదా, మనకే ఎఫెక్ట్ అనుకోకండి. ఆ ట్రాన్స్ఫర్ భారతదేశానికి ఖచ్చితంగా ఉండదు. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో అనుమూలంలో ఉండే అన్ని దేశాలకి. ఇవాళ వీఆర్ లివింగ్ ఇన్ గ్లోబలైజ్ సొసైటీ. మనం ఏదైతే ఇంపోర్ట్ చేస్తాం, దురదృష్టవశాత్తు మనం ఎక్స్పోర్ట్ కన్నా ఇంపోర్ట్ ఎక్కువ చేస్తాం. ఇట్స్ నెవర్ గ్రేట్ సైన్. బట్ మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ధరలు పెరుగుతాయి. కరెన్సీ ఏదైతే రూపాయి పడిపోతుంది అంటున్నారు కదా, దేనికి పడుతుంది? ఇంకా ఎక్కువ కొని మనకి మార్కెట్లో మన రూపాయి వాల్యూ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఎక్కడ యుద్ధం ఏ పాయింట్ మీద మొదలైంది, ఎక్కడికి వచ్చింది ఒకసారి మీరే చూడండి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.